ఇరాన్పై యుద్ధాన్ని అమెరికా కంటే ఇజ్రాయెలే ఎక్కువగా సీరియస్గా తీసుకుంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనుకుంటూ ఇరాన్పై భీకరమైన దాడులు చేస్తోంది. ఆ క్రమంలో తమ దేశంపై భారీ స్థాయిలో క్షిపణులను కురిపిస్తున్నా అస్సలు తగ్గడం లేదు. ఓవైపు లెబనాన్ని కబళిస్తోంది, అలానే హెజ్బొల్లా హౌతీలను తుడిచిపెడుతోంది. అసలు ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం అయినా కూడా ఇన్ని దేశాలపై ఎందుకు ఎలా ఇంత బలంగా దాడులు చేయగలుగుతోంది? టేక్ ఎ లుక్. ఇజ్రాయెల్ పై ఇరాన్ భీకర దాడులు. ఒక్క రోజులోనే 1500 మిసైల్స్ తో దాడి. 4 ఏళ్లుగా యుద్ధాల్లోనే ఇజ్రాయెల్. చుట్టుపక్కల అన్ని శత్రు దేశాలే. హౌతీ, హిజ్బుల్లా, హమాస్, ఇరాన్ పై నిరంతర యుద్ధం. ఇంత టఫ్ గా ఇజ్రాయిల్ ఎలా ఉండగలుగుతోంది? యుద్ధంలో అమెరికా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు దాడుల తీవ్రత పెంచుతుంది, లేదంటే సైలెంట్ గా వెనక్కి జరుగుతుంది. కానీ ఇజ్రాయిల్ మాత్రం చివరి దాకా ఎలా పోరాడుతోంది? తగ్గినట్లే తగ్గినా ఆ తర్వాత తన పని తాను ఎలా చేయగలుగుతుంది? ఇప్పుడు ఇవే సందేహాలు ఎవరికైనా రాకమానదు. అసలు అమెరికా కంటే ఇజ్రాయిలే ముందుగా ఇరాన్ పై దాడిని చేసింది. గతంలోనూ అదే పని చేసింది. ఈసారి ఖమేనీని ఖతం చేయడం కూడా ఇజ్రాయిల్ ఏడాది కంటే ముందే ప్లాన్ చేసిందంటే ఆ దేశపు గూఢాచారులు కానీ, ఆర్మీ కానీ, పాలకుల మైండ్ సెట్ కానీ నిరంతర యుద్ధంతోనే నిండి ఉంటుందేమో అనిపించక మానదు. ఇరాన్ ట్రూప్ ప్రామిస్ పేరుతో టెల్ అవీవ్, బీర్ షిబా, నార్థరన్ ఇజ్రాయిల్ పై క్లస్టర్ మిజైల్ దాడికి దిగింది. దీంతో కనీసం 20 లక్షల మంది ఇజ్రాయిలీలు ఉన్న పళాన షెల్టర్లలోకి పారిపోవాల్సి వచ్చింది. అయితే ఇలా ఎన్ని దాడులు చేసినా కూడా ఇజ్రాయిల్లో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు మాత్రం లేవు. అంటే అంతగా వార్ ప్రిపేర్నెస్ ఇజ్రాయిలీలకు అలవాటైందనుకోవాలి. ఇరాన్ దాడి తర్వాత ఇజ్రాయిల్ తిరిగి వైడ్ స్కేల్ స్ట్రైక్స్ అంటూ ఇరాన్లోని పశ్చిమ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణుల ప్రయోగానికి దిగింది. గల్ఫ్ వార్లో దేశాల మధ్య మైండ్ గేమ్ కూడా తక్కువేం లేదు. ఇరాన్ అసలు నెతన్యాహు బతికే లేరని, ఓవేళ బతికి ఉంటే వెంటాడి మరీ చంపేస్తామంటూ మరోసారి ప్రకటించింది. అయితే ఎన్ని రకాలుగా ఇరాన్ ఇజ్రాయిల్ పై ఒత్తిడి పెంచాలనుకున్నా అది ఫలిస్తున్నట్లు కనిపించడం లేదు. ఈ యుద్ధం ఏదైనా ఒత్తిడి తీసుకువచ్చిందంటే అది అమెరికాతో పాటు ఇతర దేశాలపైనే తప్ప ఇజ్రాయిల్ మాత్రం ఇంచు కూడా చలించినట్లు కనిపించడం లేదు. తనకి ఉన్న హై ఎండ్ టెక్నాలజీతో శత్రువు ఎక్కడ దాక్కున్నా వెతికి మరీ చంపేసే ధీమా ఇజ్రాయిల్లో కనిపిస్తూ ఉండగా ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ను దాటిపోవడం ఇరాన్ తరం కావడం లేదు. లేకపోతే 1500 మిసైల్స్ తో కనీసం అరడజను సార్లు బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించిన ఇజ్రాయిల్ ఏమాత్రం తగ్గకపోవడం ఐడిఎఫ్ సామర్థ్యానికి నిదర్శనం. తిరుగులేని మొసాద్ ఇంటెలిజెన్స్, ఎదురులేని ఆయుధ సామర్థ్యంతోనే ఇజ్రాయిల్ గల్ఫ్ వార్ ప్రారంభమై 16 రోజులైనా చెలించకపోవడానికి కారణం అంటున్నారు.